దేవా తండ్రి నీ ప్రార్థన నీకు విలువ చూపించు. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు దాకా ప్రార్థన అంటే నాకు తెలియదు. నేను దోషించాను, నేను నిందించాను. దేవుడు అంటే అందరూ దేవుళ్ళే కదా, నీవు కూడా దేవుడు అనుకున్నాను తండ్రి. కానీ కాకపోతే నువ్వు గొప్ప దేవుడు తండ్రి, నేను ఏదో విధంగా బతకాలి తండ్రి అని చెప్పేసి ఆ దేవుడికి దండం పెట్టుకుంటే మా అన్నయ్య ఒకే మాట అన్నాడు, రాము నీకు ఆపరం జరుగుతుందిరా, నీకు ఆపరం జరుగుతుంది, నువ్వు బతుకుతావు అని మా అన్నయ్య ఒక్క ధైర్యం నాకు ఇచ్చేయండి మా పాస్టర్ గారు. అదే విషయం ఎప్పుడు పిల్లలు చోరనాడు హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ గారికి ఎదుర్కొంటూ కూర్చున్నాను. ఎదుర్కొంటూ కూర్చోబోతికి ఆ సన్నంగా ఉన్న అబ్బాయిని ఒకసారి రానికి ఉండమ్మన్నాడు. నేను అప్పుడు సన్నంగా ఉండి ఇక తిండి తినడం మానేస్తే సన్నంగా అయిపోతే దాని రోగం రానమ్మా ఆ డాక్టర్ నన్ను కాకేసి అమ్మ నీకు ఆపరేషన్ చేస్తాను, కానీ కాకపోతే నువ్వు బతుకుతావో చెప్పలేం, నువ్వు 100కి 98% బతకవు, 2% బతుకుతావు, నువ్వు బతుకుతావో అని నమ్మకం ఉంటే మీకు ఆపరేషన్ చేస్తాను అని అన్నాడండి. అప్పుడు అనుకున్నాండి, దైవజనుడు అన్న మాట ఒక్కసారి కూడా పట్టుపోదనిపించిందండి. అప్పుడు ఆయన ఏ నోటితో అన్నాడు కానీ దైవజనుడు అన్న మాట నిజంగా జరుగుద్ది అనుకున్నాను. అన్నట్టుగానే నాకు ఆపరేషన్ జరిగిందండి. ఆపరేషన్ చేశారు. ఐసీలో 3 రోజులు ఉండిపోయాను. బయటికి రాబోతుకి నీకు తెల్లారి లోపల మా వాళ్ళు అడుగుతానంటే తెల్లారి లోపలికి స్పృహ వస్తే బతికినట్టు, స్పృహ రాకపోతే ఇంక చనిపోయినట్టు అని చెప్పారు డాక్టర్ గారు. తెల్లారిలోకి స్పృహ వచ్చిందండి. నేను లేచి చూసుకునేటప్పటికి నా చేతులు కాళ్ళు కట్టేశారు, ముక్కులోకి నోట్లోకి గొట్టాలు పెట్టేస్తే దేవుడా తండ్రి ఏటిది ఇలాగ అయిపోయింది తండ్రి అని చెప్పి ఎంతో ప్రార్థన, ఎంతో దేవుడిని తెలుసుకున్నాను. నీకు ఎవరిని తెలుసుకోలేదు. దేవుడా తండ్రి ఏసయ్య అని చెప్పి ఆయనే తెలుసుకున్నాను. నేను ఆయన 3 రోజులు అలా ఐసీలో ఉండిపోయాను. ఐసీలో ఉండిపోతే ఈ డాక్టర్ గారు గ్లోరీ చెల్లి అందరూ కూడా నా దగ్గరికి వచ్చి తమ్ముడు అని నువ్వేం బాధపడకు, నువ్వు వెళ్తావు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ఎంతో దేవుళ్ళో మెలుగుతావు, నువ్వు కంగారు పడుకు అని చెప్పేసి నాకు ఎంతో ధైర్యం ఇచ్చింది గ్లోరీ చెల్లి. తనకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అక్కడ గ్రేసీ అక్క కూడా నాకు ఎంతో, నాకంటే ఎవరో కూడా తెలియదు, కానీ కాకపోతే నాకు గ్రేసీ అక్క అని ఒక ఆవిడ కూడా నాకు ఎంతో సాయం చేసిందండి. ఆవిడ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అందరికంటే దేవుడికి ముందర దేవుడు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను ఇలా బతకడానికి కూడా దేవుడు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే ఆపరేషన్ చేయబోతుకి తర్వాత కూడా డాక్టర్ గారు వచ్చి అమ్మ నువ్వు బయటికి వెళ్ళాలంటే నడాలమ్మా అన్నారు. నడిస్తేనే కానీ నేను ఐసీలోంచి బయట పంపరమ్మా అన్నాడు. ఇటు నేను చూసి నడలేకపోతే 3 రోజులు పెట్టి తిండి లేదు, నీటి లేదు, ఏమీ లేదు. 3 రోజులు పెట్టి ఆ సిలిండర్లు పడుతున్నారు తప్ప ఏమి పెడతాను. 3 రోజులు ఏమి పచ్చి మంచులు కూడా ఇవ్వలేదు. నేను ఎలా లేవగలదని అనుకున్నాను. ఇంకేం చేయలేదు తెలియక దేవుడా తండ్రి నువ్వే నన్ను లెగదీయాలి, మా ఊళ్ళ దగ్గరికి జనరల్ వాడికి నన్ను ఏసీలా చూడు తండ్రి అని చెప్పేసి ప్రార్థన నా కన్నీళ్ళతో ప్రార్థన చేసుకుని తండ్రి అని చెప్పేసి ఏసయ్య అనుకుంటే అలాగే 3 రోజులకి పైకి లేచి నడవగలిగాను. ఎడగానే అప్పుడు డాక్టర్ గారు చచ్చిపోయి నువ్వు ఎంత ఆపరేషన్ చేసి 48 కుట్లు పడ్డాయి నాకు. ఇలా నిలువుగా కోసారు, అడ్డిగా కోసి 49 పిన్నులు కొట్టారు. ఇంత పిన్నులు కొట్టినా కానీ నువ్వు బాణాలు వేసావమ్మా, నీకు ఇంక నీ ఇబ్బంది ఉండదు అని చెప్పారండి. అని చెప్పిన తర్వాత డాక్టర్ గారు కూడా నన్ను ఎంతో బాగా చూశారండి. తర్వాత కూడా నీకు జనరల్ వాటికి వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చి కరెంటు పెట్టి డాక్టర్ గారు వచ్చారండి. కరెంటు పెట్టి డాక్టర్ గారు వచ్చి నీకు కరెంటు పెట్టాలమ్మా, రేడియేషన్ పెట్టాలా, నీకు కాడ ఇంకా ఉండే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారండి. చెప్తే నాకు ఒక్కసారి మళ్ళీ భయం వేసింది. ఏంటి తండ్రి నాకు ఆపరేషన్ జరిగింది, మళ్ళీ కరెంట్ అంటున్నారు, కిమోలు అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు తండ్రి ఏంటిది ఇలాంటి పరిస్థితి వచ్చింది చెప్పేసి నేను బాధపడ్డాను. ఇంటికి వచ్చేసిన తర్వాత డాక్టర్ గారు మళ్ళీ రమ్మన్నారు. అంతలో మా అక్క వాళ్ళందరూ కూడా నా గురించి అందరూ కూడా ప్రార్థన చేసి తమ్ముడు నువ్వేం బాధపడు, కిమోలు గట్ట ఏమి ఉండవు, నువ్వు దేవుడు స్వస్థపరుస్తాడు నిన్ను అన్నారండి. అనగానే తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన స్కానింగ్ చేసిన తర్వాత డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయేలాగా ఆ స్కానింగ్లో కూడా కాయ సంబంధించింది ఏమీ రాలేదండి. కాయ సంబంధించింది కూడా ఏమీ రాలేదు. ఆ దేవుడు చూసి ఆ డాక్టర్ గారు చూసి నీకు కాయ సంబంధించింది ఏమీ లేదమ్మా, 5 కేజీలు కాయకొచ్చి అందరు ఎవరు చూసినా చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయమ్మా, పీసులు ఉండిచ్చేస్తారు, ఆ పైపైనకి వస్తారు, కాయ మొత్తం కొయ్యరు ఎవరున్నా ఏ డాక్టర్ కూడా. కానీ కాకపోతే నీకు దేవుడు మహిమ ఏటో అర్థం కానీ ఆ కాయ సంబంధించింది ఒక్క ముక్క కూడా లేదమ్మా, నీకు దానికి సంబంధించి ఏమీ రాలేదు, నీ స్కానింగ్ కూడా ఏమీ లేదని వచ్చింది, నువ్వు ఫైల్ పెట్టుకుని వెళ్ళిపోమ్మా ఇంటికి అన్నాడండి డాక్టర్ గారు. నాకు అప్పుడు ఎంతో మనసు, దేవుడా తండ్రి నువ్వే నన్ను కాపాడావు, నేను దేవుడు నిన్ను చూపించుకుంటాను, నిన్ను నా గుండెల్లో పెట్టుకుంటాను తండ్రి, ఎన్నో పూజలు అవన్నీ చేశాను కానీ అవన్నీ వ్యర్థం అనిపించింది, నువ్వే ఒక్క దేవుడు అనుకున్నాను, ఇంకా నీ సన్నిధిలో నేను వస్తాను తండ్రి అని ప్రార్థన చేసుకున్నానండి. ఈ సెకండ్ సెక్షన్ జరుగుతుంది.